నమస్తే అందరికీ. చాలామంది పొరపాట్లు చేస్తారు. ఆత్మహత్యలు చేసుకోవడం చాలా పొరపాటు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? మీకు ఏ సమస్యలు వచ్చినాయి? సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? కాలేజీలో అమ్మాయి ప్రేమించలేదని ఆత్మహత్య చేసుకుంటారు. వీధులలో ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంటారు. అమ్మాయి ప్రేమించలేదని ఆత్మహత్య చేసుకుంటారు. చివరికి టీచర్లు, లెక్చరర్లు కూడా నన్ను నన్ను ప్రేమించలేదు, నా వైపు చూడలేదని స్టూడెంట్ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. బాగా ఆలోచన చేయండి. మీ ప్రాణాలు మీరు చూస్తూ మీ ప్రాణాలు మీరు తీసుకోవడం అనేది ఎంతవరకు సబబు, ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయండి. సమస్యల పరిష్కారానికి చావు ఒకటే మార్గం అనుకుంటే ఈ ప్రపంచంలో ప్రజలు, మనుషులు అనే వాళ్ళే ఉండరు, తక్కువ. యంత్రాలు, పనిముట్లు, రాళ్ళు, రప్పలు, భూమి, మట్టి ఉంటుంది, ఏముండవు. ప్రతి ఒక్క వ్యక్తికి సమస్య ఉంటుంది. ఈ సమాజంలో సమస్య లేని వ్యక్తులే లేరు. అలానే వెంటనే ఆత్మహత్యలు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? మీరు బాగా ఆలోచన చేయండి. కరెక్ట్ కాదు. యువత బాగా ఆలోచన చేయండి. మంచి పద్ధతి కాదు. తల్లి, తండ్రి మొట్టమొదటి వ్యక్తులు, వాళ్ళకి చెప్పండి సమస్యలు ఉంటాయి. చదువుతున్నారు అంటే ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మీ కాలేజీ ప్రిన్సిపల్ కానీ, లేదంటే హెడ్ మాస్టర్స్ కానీ, ఇట్లా స్కూల్లో, కాలేజీలో ఇట్లా ఏదైనా ఉంటే సమస్య. సమాజంలో ఇబ్బందులు ఉంటే పోలీస్ స్టేషన్ ఉండాలి. ఇంకా ఏదైనా ఇబ్బందులు గురైతేనే పెద్ద మనుషులు ఉండాలి. ఇంతమంది సమాజంలో ఉండి చివరికి ఎవరికి తెలియకుండా మీరు వెంటనే ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం అనేది ఎంతవరకు కరెక్టో, ఎన్ని హృదయాలను మీరు కదిలిస్తారో, ఎన్ని హృదయాలను మీ ఆత్మహత్య వల్ల బాధపడుతున్నారో ఒకసారి బాగా ఆలోచన. కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బతికి సమస్యను పరిష్కారం చేసేదానికి ఎదిరించండి, నిలబడండి, ధైర్యంగా ఉండండి. మీ జీవితాన్ని మధ్యలోనే డ్రాప్అవుట్ కావకండి.